నా కళ్ళలో ఏదో పడింది చూడు. అబ్బా! అర్జున్ తన దగ్గరికి వెళ్ళి కళ్ళలో నలకను నోటితో ఊదుతాడు. అలా చేస్తున్నప్పుడు అప్పుడే అక్కడికి ఆరాధ్య ఇంటి నుంచి ఆఫీస్కి అర్జున్ని కలవడానికి వస్తుంది. ఆరాధ్య అర్జున్ని వేరే అమ్మాయితో అలా చూడగానే తనకి ఒక్కసారిగా గుండె ఆగిపోతుంది. అర్జున్ వెనకాల రసజ్ఞ ఉండడంతో తన మొహం కూడా చూడకుండా అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన అర్జున్ వెంటనే పరిగెత్తుకుంటూ ఆగు ఆరాధ్య దగ్గరికి వెళ్తాడు. ఆరాధ్య రిసెప్షన్లో కూర్చుని గుండెలు పగిలేలా ఏడుస్తుంది. అర్జున్ ఆరాధ్య దగ్గరికి వెళ్ళి తనతో ఇలా అంటాడు. అయ్యో, ఎందుకు ఏడుస్తున్నావు ఆరాధ్య? నువ్వనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు ఆరాధ్య. నిన్నే. ఒక్కసారి నా మాట విను. నేను వెనక నుండి చూశానండి. నువ్వు అమ్మాయికి ముద్దు పెడుతున్నావు. నిజంగా మీరు ఇలాంటి పని చేస్తారని నేను ఎప్పుడు అనుకోలేదండి. అయ్యో ఆరాధ్య, నేను నిజంగా అలాంటి పని చేయలేదు. మేం తన కలలో నలకపడుంటే తీస్తున్నానంతే. నన్ను నమ్ము ఆరాధ్య అని అర్జున్ ఆరాధ్యతో అంటున్నప్పుడే అక్కడికి ఆఫీస్ బాయ్ మల్లేష్ వస్తాడు. సార్, ఈ అమ్మాయే సార్. అప్పట్నుంచి మీకోసం వెయిట్ చేస్తుంది. మీరు మేడంతో మీటింగ్లో ఉన్నారని డిస్టర్బ్ చేయలేదు. అవును సార్, ఈ అమ్మాయి మీకేమవుతుంది? అప్పుడు అర్జున్ తన భార్య అని చెప్పకుండా ఇలా అంటాడు. తను నాకేమైతే నీకేంటి మల్లేష్? ముందు నువ్విక్కడ్నుంచి వెళ్ళు. నీ పని నువ్వు చూసుకో, వెళ్ళు. అయినా ఎప్పుడు నువ్వెందుకు పక్కవాళ్ల పనిలో జోక్యం చేసుకుంటావు? అని అర్జున్ మల్లేష్తో మాట్లాడుతున్నప్పుడే ఆరాధ్య బాధతో అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. కొద్దిసేపటి తర్వాత అది గమనించిన అర్జున్ ఇలా అంటాడు. తను ఎక్కడికెళ్ళింది మల్లేష్? ఇక్కడే ఉండే కదా. ఇంతలో ఎక్కడికెళ్ళిపోయింది? సార్, మీరు నన్ను తిరుతున్నప్పుడే వెళ్ళిపోయింది సార్. మీరు ఏ విషయాల్లో జోక్యం చేసుకోకూడదు అని చెప్పగానే తను వెళ్ళిపోయే విషయం కూడా మీకు చెప్పలేదు సార్ అని వెటకారంగా అంటాడు ఆఫీస్ బాయ్ మల్లేష్. చేసేదేమీ లేక అర్జున్ రసజ్ఞ క్యాబిన్లోకి మళ్లీ వెళ్తాడు. అర్జున్ రాగానే రసజ్ఞ ఇలా అంటుంది. అర్జున్, ఎవరు తను? మన్నని ఇలా చూడగానే ఎందుకని అలా వెళ్ళిపోయింది? తను నీకేమవుతుంది అర్జున్? రస్సు. తను నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్. తనకి నాకు బ్రేకప్ అయిపోయింది. కొన్ని రోజులకు తన తప్పు తను తెలుసుకొని మళ్ళీ నాతో రిలేషన్ స్టార్ట్ చేద్దామననుకుంది. అది నాకిష్టం లేదు. ఇప్పుడేమో తనకి ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు చూస్తున్నారు. నేను నిన్ను తప్ప ఇంకెవర్ని పెళ్లి చేసుకోను అని నా వెంట తిరుగుతుంది. ఎంతైనా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కదా. ఇప్పుడు నన్ను నీతో ఇలా చూసి తట్టుకోలేక వెళ్ళిపోయింది అని ఎంతో కాన్ఫిడెంట్గా అబద్ధం చెప్తాడు అర్జున్. అది విన్న రసజ్ఞ అర్జున్కి చాలా ఫాలోయింగ్ ఉంది అనుకుంటుంది. హో, అవునా? అయినా తనకి నీలాంటి అబ్బాయితో బ్రేకప్ ఎలా చెప్పాలనిపించింది? అదే నేనైతేనా పెళ్లి చేసుకుని నా వెంట తిప్పుకునేదాన్ని అని అర్జున్కి హింటిస్తూ మాట్లాడుతుంది రసజ్ఞ. అది సరేగాని నిన్నిక్కడ పిలవడానికి కారణం ఏంటి అంటే, రేపు నా బర్త్డే. నేనందర్నీ ఇన్వైట్ చేస్తున్నా. నువ్వు కూడా ఖచ్చితంగా అటెండ్ అవ్వాలి అని అర్జున్తో అంటుంది రసజ్ఞ. దానికి అర్జున్ సరే అంటాడు. అర్జున్ రసజ్ఞ క్యాబిన్ నుంచి బయటికి వచ్చి ల్యాప్టాప్ ఎదురుగా కూర్చోగానే వివేక్ పల్లవిరు అర్జున్తో ఇలా అంటారు. అర్జున్, ఏంటి విశేషం? డైరెక్ట్గా మేడం క్యాబిన్లోకి వెళ్తున్నావంట. మేడం కూడా నిన్నే స్పెషల్గా లోపలికి రమ్మంటోందంట. ఏంటి విషయం అని వివేక్ అనగానే అర్జున్ ఇలా అంటాడు. అది ఏమీ లేదు వివేక్. మేడంకి సాఫ్ట్వేర్ టెస్టింగ్ గురించి డీప్గా చెప్తున్నాను. అప్పుడు పల్లవి వెటకారంగా అర్జున్తో ఇలా అంటుంది. నాకు తెలుసు అర్జున్, నిన్ను చూసినప్పుడే అనుకున్నా మేడంతో ఈ జాబ్లో నువ్వు చాలా డీప్గా వెళ్తావని. మీరనుకున్నట్టు ఏమీ లేదు పల్లవి అని కవర్ చేస్తాడు అర్జున్. సాయంత్రం కాగానే అర్జున్ తొందరగా తన వర్క్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తాడు. ఇంట్లోకి వెళ్ళగానే అమ్మ సుమతి అర్జున్తో ఇలా అంటుంది. ఏంట్రా అర్జున్,
మళ్ళీ మీ మధ్య గొడవేమైనా జరిగిందా? ఆరాధ్య ఎందుకలా ఉంది? తను ఉదయం నుంచి ఏమీ తినలేదురా. నీతో బయటకు వెళ్దామని ఆఫీస్కి వచ్చినప్పటినుంచి చాలా డల్గా ఉంది. అదేం లేదమ్మా, ఆఫీస్ వర్క్ బిజీలో తనకి టైం ఇవ్వలేకపోయానంతే. దానికే తను అలిగి వచ్చేసింది. అని అమ్మ సుమతితో అని తన బెడ్రూంలోకి వెళ్తాడు. అర్జున్ లోపలికి వెళ్లి చూడగా ఆరాధ్య బెడ్ పైన ఏడుస్తూ ఉంటుంది. ఎందుకు ఆరాధ్య అంతలా ఏడుస్తున్నావు? నువ్వు అనుకున్నట్టు అక్కడ ఏమీ జరగలేదు ఆరాధ్య. అని అనగానే ఆరాధ్య కళ్ళు తుడుచుకుంటుంది. నిజం ఆరాధ్య, ఒక్కోసారి మనం చూసే కళ్ళు కూడా మనని మోసం చేస్తాయి. నేను తనని ముద్దు పెట్టుకోలేదు. తనకి కళ్ళలో నలక పడితే నోటితో ఊదుతున్నానంతే. అది చూసి నువ్వు తప్పుగా అపార్థం చేసుకున్నావు. ఏవండి, నాకు మీ పైన నమ్మకం ఉందండి. అందుకే నేను తన మొహం కూడా చూడలేదండి. కానీ నాకు మీ తప్ప వేరే ప్రపంచం తేలిదండి. అలాంటిది ఒక్కసారిగా అలా చూసేసరికి నాకేం అర్థం కాలేదు. అయినా మీరు నన్ను ఇప్పటికీ భార్యగా దగ్గరికి తీసుకోలేదు. అది నన్ను రోజు వేధిస్తుందండి. అని ఎంతో బాధతో అంటుంది ఆరాధ్య. చూడు ఆరాధ్య, మనకి పెళ్ళయిందన్న మాట నిజమే, కానీ నీ విషయంలో నాకు కొన్ని రోజులు టైం కావాలా ఆరాధ్య? అప్పటి వరకు నన్ను ఇలా వదిలేయ్ అని అంటాడు అర్జున్. ఆరాధ్య అర్జున్ని అర్థం చేసుకుని సరే అంటుంది. ఆ మరునాడు ఉదయం రసజ్ఞ పుట్టినరోజు. తను పొద్దున్నే ఎంతో ఆశతో అమెరికాలో ఉన్న తన అమ్మనాన్నకి కాల్ చేస్తుంది. మమ్మీ, డాడీ ఎక్కడున్నారు? ఎయిర్పోర్ట్లో మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. నన్నెప్పుడు రమ్మంటారు? లేదమ్మా, నాకు చాలా ఇంపార్టెంట్ మీటింగ్స్ ఉన్నాయి. అందుకే ఈరోజు ఫ్లైట్ క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్ ఇయర్ బర్త్డేకి ఖచ్చితంగా వస్తానమ్మా. నీ బర్త్డే గిఫ్ట్గా బెంజ్ కార్ బుక్ చేశాను. ఐ హోప్ యూ లైక్ ద గిఫ్ట్. డోంట్ బీ సాడ్. ఎంజాయ్ ద డే. హ్యాపీ బర్త్డే తల్లి అని కాల్ కట్ చేస్తాడు రసజ్ఞ వాళ్ళ నాన్న. అది విన్న రసజ్ఞ అమ్మా నాన్న తన బర్త్డేకి రావట్లేదని ఎక్కెక్కి ఏడుస్తుంది. కొద్దిసేపటి తర్వాత రసజ్ఞ ఇంటికి ఆఫీస్ ఎంప్లాయీస్ వివేక్ పల్లవిలు వస్తారు. హ్యాపీ బర్త్డే మేడం. హోప్ దిస్ బర్త్డే బ్రింగ్స్ యూ మోర్ హ్యాపీనెస్. హ్యాపీ బర్త్డే రసజ్ఞ మేడం. మేడం, ఏమైంది? ఎందుకని మీరిలా డల్గా ఉన్నారు? అప్పుడు రసజ్ఞ బాధపడుతూ ఇలా అంటుంది. మా అమ్మా నాన్నలు ఈసారి కూడా నా బర్త్డేకి రావట్లేదంట. ప్రతిసారి వస్తా అంటారు, ఏదోకటి చెప్పి హ్యాండ్ ఇస్తారు. వాళ్ళని చూడక 5 years అవుతుంది. నా అనుకున్న వాళ్ళు దూరం ఉండే బాధ నన్ను ఎప్పుడు వెంటాడుతుంది. అప్పుడు పల్లవి రసజ్ఞతో ఇలా అంటుంది. అయ్యో, మీరేం బాధపడకండి మేడం. బర్త్డే రోజు మీరు హ్యాపీగా ఉండాలి. అవును మేడం, మేమందరం ఉన్నాం కదా, మీరేం బాధపడకండి. మీ బర్త్డేని గ్రాండ్గా సెలబ్రేట్ చేద్దాం. ఉదయాన్నే అర్జున్తో ఆరాధ్య ఇలా అంటుంది. ఏవండి, మా నాన్నని చూడక చాలా రోజులవుతుందండి. మా నాన్న ఎలా ఉన్నాడో ఏమో. ఈరోజు సండేనేగా, ఒక్కసారి మా ఇంటికి వెళదామండి. అప్పుడు అర్జున్ చిరాకుగా ఆరాధ్యతో ఇలా అంటాడు. లేదు ఆరాధ్య, నేనింటికి రాను. మళ్ళీ ఎప్పుడైనా వెళ్దాం. వీక్ ఆఫ్ ఉన్న ఒక్కరోజు కూడా రెస్ట్ తీసుకోతే ఎలా? అలా అంటాడు అర్జున్. అప్పుడే అక్కడికి అమ్మ సుమతి వస్తుంది. అర్జున్తో ఇలా అంటుంది. రే అర్జున్, ఏంట్రా నువ్వు? పెళ్లి అయినప్పటినుంచి తన్ని ఎటు బయటికి తీసుకువెళ్లేదు. కనీసం తను పుట్టింటికైనా తీసుకుని వెళ్ళరా? అదేమీ లేదమ్మా, నేను తనని తీసుకుని వెళ్తాననే అంటున్నాను. అవునతయ్య, ఆయన అదే అంటున్నాడు. భర్తని ఎంత వెనకేసుకొస్తున్నావమ్మా? నేనంతా విన్నాను గాని ముందు బయలుదేరండి. అది విన్న అర్జున్ మొహమాటంగా, సరే అమ్మా, వెళ్తాను. ఆరాధ్య, వెళ్ళి నీ బట్టలు ప్యాక్ చేసుకో, వెళదాం అని అంటాడు అర్జున్. అది విన్న ఆరాధ్య వెంటనే లోపలికి వెళ్తుంది. తను లోపలికి వెళ్ళగానే అర్జున్కి రసజ్ఞ నుంచి కాలొస్తుంది. హలో అర్జున్, నేను రసజ్ఞను. ఎక్కడున్నావు? మర్చిపోయావా? ఈరోజు నా బర్త్డే ఉందని చెప్పానుగా, వస్తున్నావా? అని రసజ్ఞ అనగానే అర్జున్కి రసజ్ఞ బర్త్డే అని అప్పుడు గుర్తుకు వస్తుంది. హలో అర్జున్, నువ్వు తప్పకుండా రావాలి. నేను నీకోసం ఎదురు చూస్తుంటా అని కాల్ కట్ చేస్తుంది. అయ్యో,
ఈరోజు రసజ్ఞ బర్త్డే కదా, మర్చిపోయానే. ఇప్పుడు ఇలా ఇరుకుపోయానేంటి? అప్పుడే అక్కడికి ఆరాధ్య బ్యాగ్ ప్యాక్ చేసుకొని అర్జున్ దగ్గరికి వస్తుంది. ఏవండి, ఇందులో మీ బట్టలు కూడా పెట్టానండి. మీరీరోజు అక్కడే మా ఇంట్లోనే ఉండి రేపు మార్నింగ్ అక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళిపోండి. అని అంటుంది ఆరాధ్య. ఒక్కసారిగా అర్జున్ చిక్కులో పడిపోతాడు. వెంటనే తను ఆరాధ్యతో ఇలా అంటాడు. ఆరాధ్య, ఇప్పుడే ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది. మేం చేస్తున్న ప్రాజెక్టులో ఏదో మిస్టేక్స్ ఉన్నాయంట. అది వెంటనే సరిచేయాలి. లేకపోతే ఇన్ని రోజుల నుంచి చేస్తున్న వర్క్ అంత వేస్ట్ అవుతుంది. నేను వెంటనే ఆఫీస్కి వెళ్ళాలి ఆరాధ్య. అని అర్జున్ అక్కడ్నుంచి వెళ్ళిపోతాడు. అర్జున్ అలా వెళ్ళిపోగానే ఆరాధ్య తన వివాహ జీవితం ఇలా మారిపోయింది అని చాలా బాధకి గురవుతుంది. ఇకపోతే వివేక్ రసజ్ఞతో ఇలా అంటాడు. అర్జున్కి కాల్ చేశారా మేడం? హా, చేశాను వివేక్. తను తప్పకుండా వస్తాడు. మీరేమనుకోకపోతే ఒక 1 hour ఈ రూమ్లోకి రాకండి. మేం మీకు మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశాము. అవును మేడం, ఇది చూసి మీరు ఖచ్చితంగా షాక్ అవుతారు. మాకు కొద్దిగా టైం ఇవ్వండి. అంతలోపు మీరు వెళ్ళి రెడీ అవ్వండి మేడం. రసజ్ఞ రెడీ అవ్వడానికి బెడ్రూమ్కి వెళ్తుంది. ఆ రూమ్ ఎలా డెకరేట్ చెయ్యాలో వివేక్ పల్లవిలు ఇలా మాట్లాడుకుంటారు. పల్లవి, నువ్వు ఆ పక్క డెకరేట్ చెయ్యి, నేను ఈ పక్క డెకరేట్ చేస్తాను. అలాగే వివేక్, మనం ఇచ్చే ఈ సర్ప్రైజ్ మేడంకి ఈ ఇయర్ మొత్తం గుర్తుండాలి. అని ఇద్దరు కలిసి వాళ్ళు తెచ్చిన ఐటమ్స్తో చక్కగా డెకరేట్ చేయడం మొదలు పెడతారు. చాలా టైం తీసుకుని ఎంతో బ్యూటిఫుల్గా చేస్తారు. పల్లవి, అనుకున్న దానికంటే సూపర్గా డెకరేట్ చేశాం కదా. అవును వివేక్, ఇది మేడం చూసిందంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. నేను వెంటనే వెళ్ళి మేడం పిలుస్తాను. రసజ్ఞ ఒక బ్లాక్ డ్రెస్ వేసుకుని చాలా అందంగా రెడీ అవుతుంది. తనని తాను అద్దంలో చూసుకుంటూ ఇలా అనుకుంటుంది. అబ్బా, ఏమున్నావే, నీకు నువ్వే సాటి రసజ్ఞ. నీ అందానికి ఎవరైనా పడిపోవాల్సిందేనే. అని అద్దంలో చూసుకుంటూ తనకు తానే పొగుడుకుంటుంది. అప్పుడే రసజ్ఞ బెడ్రూమ్కి పల్లవి వస్తుంది. పల్లవి రసజ్ఞ వేసుకున్న డ్రెస్ చూసి ఇలా అంటుంది. మేడం, మీ డ్రెస్ నిజంగా సూపర్గా ఉంది. ఇందులో మీరు చాలా అందంగా కనిపిస్తున్నారు. నిజం చెప్పండి, ఈ డ్రెస్ మీరు అర్జున్ కోసమే వేసుకున్నారు కదా? అప్పుడు రసజ్ఞ సిగ్గుపడుతూ పల్లవితో ఇలా అంటుంది. అలా ఏం లేదు పల్లవి. బట్ ఎందుకు అర్జున్ అంటే నాకు తెలియని ఇష్టం కలుగుతుంది. మేడం, ఈ డ్రెస్లో అర్జున్ నిన్ను చూశాడంటే అక్కడే ఫ్లాట్ అయిపోతాడు. అని రసజ్ఞతో నవ్వుకుంటూ అంటుంది పల్లవి. కొద్దిసేపటి తర్వాత అర్జున్ తన ఇంటి నుంచి రసజ్ఞ ఇంటికి వస్తాడు. అర్జున్ని చూసిన రసజ్ఞ చాలా సంతోషిస్తుంది. రసజ్ఞని ఆ డ్రెస్లో చూసిన అర్జున్ చాలా ఇంప్రెస్ అయిపోతాడు. హ్యాపీ బర్త్డే ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్, మిస్ రసజ్ఞ. థ్యాంక్ యూ అర్జున్, నువ్వు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. రస్సు, ఈ డ్రెస్లో నువ్వు నిజంగా చాలా బాగున్నావు. అది విన్న రసజ్ఞ సిగ్గుపడుతూ తన మనసులో ఇలా అనుకుంటుంది. ఈ డ్రెస్ నీకోసమే వేసుకున్నా అర్జున్. థ్యాంక్ యూ అర్జున్. నీ షర్ట్ కూడా బాగుంది అర్జున్. ఇన్ఫ్యాక్ట్ నా ఫేవరెట్ కలర్ కూడా బ్లూవే. అర్జున్ రసజ్ఞలు పక్క రూమ్కి వెళ్తాడు. వివేక్ పల్లవిలు చేసిన డెకరేషన్ చూసిన రసజ్ఞ చాలా సర్ప్రైజింగ్గా ఫీల్ అవుతుంది. ఆ రూమ్ అంతా బెలూన్స్తో లైటింగ్తో గ్రాండ్గా చేస్తారు. వావ్, వివేక్, పల్లవి, నిజంగా బాగా డెకరేట్ చేశారు. ఐ డింట్ ఎక్స్పెక్ట్ దిస్. థ్యాంక్ యూ సో మచ్. వివేక్, పల్లవి, మీరెప్పుడొచ్చారు? మేమిద్దరం మార్నింగే వచ్చి ఈ రూమ్ అంతా డెకరేట్ చేశాం అర్జున్. హాయ్ హీరో, ఎప్పుడు వచ్చావు? ఈరోజు నీ షర్ట్ బాగుంది అర్జున్. థ్యాంక్ యూ వివేక్. అవును గాని ఇప్పటికే లేట్ అయిపోయినట్టుంది. రసజ్ఞ గారు, ముందు కేక్ కట్ చేద్దాం పదండి. అని రసజ్ఞ కేక్ కట్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే టు యు. అందరూ తనకి బర్త్డే విషెస్ చెప్తారు. రసజ్ఞ కేక్ కట్ చేసి ఎంతో ఇష్టంతో ముందుగా కేక్ పీస్ అర్జున్కే పెడుతుంది. ఆ తరువాతే పల్లవికి ఇంకా వివేక్కి పెడుతుంది. కేక్ కటింగ్ పూర్తి కాగానే
వివేక్ రసజ్ఞకి గిఫ్ట్ ఇస్తాడు. హ్యాపీ బర్త్డే మేడం. నా తరపు నుంచి చిన్న గిఫ్ట్. హ్యాపీ బర్త్డే మేడం, ఇట్స్ అ స్మాల్ గిఫ్ట్ ఫర్ యూ. అప్పుడు పల్లవి కూడా గిఫ్ట్ ఇస్తుంది అని ఇద్దరు గిఫ్ట్స్ ఇస్తారు. రసజ్ఞకి వివేక్ పల్లవిలు గిఫ్ట్ ఇచ్చిన కూడా అర్జున్నేం గిఫ్ట్ ఇవ్వలేదు అని అర్జున్తో ఇలా అడుగుతుంది. అర్జున్, నువ్వు నా కోసం ఏ గిఫ్ట్ తీసుకురాలేదా? అప్పుడు అర్జున్ మొహమాటంగా రసజ్ఞతో ఇలా అంటాడు. నేను ఏ గిఫ్ట్ తీసుకురాలేదు మేడం, జస్ట్ ఈ చిన్న రోజ్ ఫ్లవర్ తెచ్చాను. ఆ రోజ్ ఫ్లవర్ చూసిన రసజ్ఞ చాలా సంతోషిస్తుంది. ఓ, థ్యాంక్ యూ సో మచ్ అర్జున్. నాకిష్టమైన వాళ్ళు ఏది తెచ్చినా నాకు స్పెషలే. అండ్ ఈ రోజ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇది అయిపోగానే అందరూ కలిసి డిన్నర్కి కూర్చుంటారు. రసజ్ఞ 5 స్టార్ హోటల్ నుంచి ఫుడ్ ఆర్డర్ చేస్తుంది. ఆ ఫుడ్ చూసి అర్జున్ వివేక్ పల్లవిలకు నోరు ఊరుతుంది. మేడం గారు, చూస్తుంటే ఫుడ్ మొత్తం 5 స్టార్ హోటల్ నుంచి తీసుకొచ్చినట్టే ఉందే. నీకైతే ఎప్పుడు తిండిగోలే. ఏ రోజైనా తిండి తప్ప వర్క్ పైన కంప్లీట్గా కాన్సన్ట్రేట్ చేసావా అని అనగానే అందరూ నవ్వుతారు. అవును మేడం, మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు? ఎప్పుడు అడిగినా తర్వాత చెప్తానంటారు. అప్పుడు రసజ్ఞ ఇలా అంటుంది. మా నాన్న అమెరికాలో ఒక పెద్ద బిజినెస్ మ్యాన్. చిన్నప్పటి నుంచి ఎప్పుడు నాతో టైం స్పెండ్ చేయడు. ఇక మా అమ్మ అంటావా, తనకి ఒక బ్యూటీ ప్రోడక్ట్స్ కంపెనీ ఉంది. తనకి నాకంటే ఆ ప్రోడక్ట్స్ ఎక్కువైపోయాయి. ప్రతి ఇయర్ వస్తా అని అంటారు, కానీ అలా అంటూ 5 ఇయర్స్ గడిచిపోయాయి. ప్రతి ఇయర్ ఎంత కాస్ట్లీ గిఫ్ట్స్ పంపించినా వాళ్ళు నాతో స్పెండ్ చేసే టైంతో పోలిస్తే అది చిన్నదే అవుతుంది అని అంటుంది రసజ్ఞటు. మీరేం బాధపడకండి మేడం, మీకోసం మేమందరం ఉన్నాం. మీరెప్పుడు లోన్లీగా ఫీల్ అవ్వకండి. వీఆర్ లైక్ ఏ ఫ్యామిలీ. ఎస్ అర్జున్, నువ్వన్నది నిజమే. మనతో లేని వాళ్ల గురించి బాధపడే కంటే ఇప్పుడు మనతో ఉన్న వాళ్లతో సంతోషంగా టైం స్పెండ్ చేయటం మంచిది. అయ్యో, ఫుడ్ చల్లారిపోతుందే, ముందు తినండి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అందరూ టేస్టీ డిన్నర్ని ఎంజాయ్ చేస్తూ తింటారు. వాళ్ళందరూ కలిసి డిన్నర్ కంప్లీట్ చేస్తారు. అలా కొద్దిసేపటి తర్వాత చీకటి పడుతుంది. ఓకే మేడం, ఇక మేము వెళ్ళొస్తాం. ఇంటికి వెళ్ళేసరికి చాలా టైం పడుతుంది. నేను కూడా వెళ్తాను మేడం. అర్జున్, నువ్వు పల్లవిని డ్రాప్ చేసి వెళ్ళు, ఎందుకంటే తన ఇంటికి మా ఇంటికి చాలా లాంగ్ అయిపోతుంది. అవును అర్జున్, నువ్వెలా వచ్చావు? నేను నా కార్ తీసుకొచ్చాను. పదా పల్లవి, నిన్ను డ్రాప్ చేసి నేను ఇంటికి వెళ్తాను అని అర్జున్ అనగానే రసజ్ఞ ఇలా అంటుంది. లేదు పల్లవి, వివేక్ నిన్ను డ్రాప్ చేస్తాడు. అర్జున్తో నేను వర్క్ గురించి కొద్దిగా డిస్కస్ చెయ్యాలి. తనొస్తాడు, మీరు వెళ్ళండి అని రసజ్ఞ అనగానే వివేక్ పల్లవిలికి విషయం అర్థమవుతుంది. హో అవునా? అర్జున్, నువ్వు వర్క్ కంప్లీట్ చేసుకొని తీరిగ్గా వెళ్ళు. నేను పల్లవి ఎలాగోలా వెళ్తాలే. పదా పల్లవి. బాయ్ మేడం. బాయ్ అర్జున్ అని ఇద్దరూ అని అక్కడ్నుంచి వెళ్ళిపోతారు. అర్జున్ రసజ్ఞకి తనతో ఈ టైంలో వర్క్ ఏంటో అర్థం కాదు. రస్సు, ఇప్పుడు నాతో వర్కే ఉంది. ఏం లేదు అర్జున్, నువ్వు నాతో కొద్దిసేపు టైం స్పెండ్ చేస్తావని అలా అన్నానంతే. పదా, నీకు నా బెడ్రూమ్ చూయిస్తాను అని అర్జున్ని తన బెడ్రూమ్కి తీసుకువెళ్తుంది. రసజ్ఞ బెడ్రూమ్ చాలా రొమాంటిక్గా ఉంటుంది. అర్జున్, నా బెడ్రూమ్ నీకు నచ్చిందా? నీలాగానే నీ బెడ్రూమ్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అర్జున్ భార్య ఆరాధ్య చీకటి పడ్డా కూడా ఇప్పటివరకు అర్జున్ ఇంటికి తిరిగి రాలేదు అని టెన్షన్ పడుతుంది. వెంటనే తను అర్జున్కి కాల్ చేస్తుంది. అర్జున్కి ఫోన్ రాగానే ఈ టైంలో ఆరాధ్యనే కాల్ చేస్తుంది అని గ్రహించి రసజ్ఞతో ఇలా అంటాడు. 1 మినిట్ రసజ్ఞ, నాకు కాల్ వస్తుంది, ఇప్పుడే వస్తాను అని బెడ్రూంలోంచి బయటికి వెళ్ళి ఆరాధ్యతో మాట్లాడతాడు. హలో ఆరాధ్య, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? నేను అర్జెంట్ మీటింగ్లో ఉన్నాను, నాకు కాల్ చేసి డిస్టర్బ్ చేయకు. ఏం లేదండి, టైం 10 అవుతుంది కదా, ఇంకా ఇంటికి రాలేదని కాల్ చేశాను.
ఇప్పుడు ఆఫీస్లో చాలా వర్క్ పెండింగ్ ఉంది ఆరాధ్య. నేను ఇక్కడే ఆఫీస్లో పడుకొని రేపు ఎప్పట్లాగే ఈవినింగ్ ఇంటికొస్తాను. అవునా? ఎక్కువగా వర్క్ చేయకండి, అలసిపోతారు. ఇప్పుడు వర్క్ కంప్లీట్ చేసుకుని రేపు మధ్యాహ్నం పర్మిషన్ అడిగి ఇంటికొచ్చేయండి. రెస్ట్ తీసుకుందరు గాని. సరే ఆరాధ్య, ఉంటాను. సరే అండి, టైంకి తినండి. హ, సరే సరే, గుడ్ నైట్. ఆరాధ్యను అత్త సుమతి, మావయ్య శ్రీనివాస్ అర్జున్ గురించి ఇలా అడుగుతారు. అమ్మా ఆరాధ్య, అర్జున్ చెప్పా పెట్టకుండా ఎక్కడ వెళ్ళాడు? సండే రోజు కూడా ఇంట్లో ఉండకుండా. మావయ్య, ఆయన ఆఫీస్లో ఏదో అర్జెంట్ వర్క్ ఉందని వెళ్ళాడు. రోజులాగానే రేపు ఈవినింగ్ ఇంటికొస్తా అన్నాడు. అప్పుడు సుమతి డౌట్గా ఇలా అడుగుతుంది. అయినా వాడికి ఈరోజు వీక్ ఆఫే కదా, ఆఫీస్కెలా వెళ్ళాడు? ఏమో అత్తయ్య, నాకైతే వర్క్లో ఏదో ప్రాబ్లం ఉందని చెప్పి వెళ్ళాడు అని అత్తమామలతో అంటుంది ఆరాధ్య. ఎవరు కాల్ చేశారు అర్జున్? మా అమ్మ కాల్ చేసింది రస్సు. లేట్ అయింది కదా, ఇంటికి వస్తున్నావా లేదా అని అడుగుతుంది. మరి నువ్వేం చెప్పావు? నాకిక్కడ ఆఫీస్లో చాలా పెండింగ్ వర్క్ ఉందమ్మా, రేపు ఈవినింగ్ వస్తాను అని చెప్పాను. ఓహో, అలా చెప్పావా? మరి వర్క్ స్టార్ట్ చేద్దామా అర్జున్? అని అనేలోగానే రసజ్ఞ గోడపై ఉన్న బల్లిని చూసి ఎగిరిగంతేసి బల్లి అర్జున్ని హత్తుకుంటుంది. అలా ఇద్దరు ఊపిరి తీసుకునేంత దూరంలో ఉంటూ ఒకరి కళ్ళల్లో ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోతారు. అప్పుడే సడన్గా కరెంటు పోతుంది. ఆ రాత్రి అర్జున్ రసజ్ఞల మధ్య ఏం జరిగింది? అర్జున్ తను పెళ్లి చేసుకున్న భార్య ఆరాధ్య ఉండి కూడా ఆఫీస్ మేనేజర్ రసజ్ఞతో ప్రేమలో పడతాడా? పేద కోడలు వర్సెస్ రిచ్ కోడలు పార్ట్ 4 కోసం పాల డబ్బా స్టోరీస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.